ఏంది సరిపత్ అంతా అబద్ధం చెప్పిందా? ఎందుకు? హలో ఫ్రెండ్స్, చాలా వరప్రసంలో. సో ప్రజెంట్ అయితే మేము పిఠాపురం ఉన్నాము. పిఠాపురం దత్తాత్రేయ స్వామి టెంపుల్ నుంచి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఉన్నాం అనమాట, టువర్డ్స్ కరీంనగర్. సో మళ్ళీ ఆటోలో ఎవరు ఉన్నారు? హాయ్ చెప్పండి. హాయ్ ఆద్య. నేను పేరు పిలుస్తా చెప్ప. ఆద్య అంటే నేను చెప్పి పిలుస్తానట్టు. విన్ను, జున్ను, అక్క, ఝాన్సీ, అత్తమ్మ, అమ్మ. ఓకే. ఆటో అన్న పేరు ఏం పేరు? ప్రసాద్. నా పేరు అనమాట. నా పేరు వరప్రసాద్, అన్న పేరు ప్రసాద్ అనమాట. సగం సగం పేరు అనమాట. సో ప్రజెంట్ అయితే మేము అందరం అయితే సామర్లకోట రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. సామర్లకోట రైల్వే స్టేషన్ లో మాకు ట్రైన్ ఉదయం 10:30కు స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత భీమేశ్వరాలయం అయితే జస్ట్ ఎంత 1 కిలోమీటర్ ఉంటుంది. బట్ తిరిగి రావడం వల్ల దగ్గర అయితే 6 కిలోమీటర్ డిస్టెన్స్ యాక్చువల్ గా. బట్ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద తిరిగి రావాలనగా 1.5 కిలోమీటర్ వస్తుంది అనమాట డిస్టెన్స్. అందరు టిఫిన్ చేశారా? దత్తాత్రేయ స్వామి టెంపుల్, శ్రీపాదవల్ల స్వామి టెంపుల్ లోనే ఉప్మా ఉన్ను బోండ పెట్టారు. ఇవాళ తినేసాము. ఇక్కడ బయలుదేరుతున్నాము. డైరెక్ట్ సామర్లకోట నుంచి వెళ్ళి వరంగల్ మధ్యాహ్నము 1-2 అవుతుంది ట్రైన్. ఆ టైం తీస్తాము. అక్కడ తిరిగి మళ్ళీ కరీంనగర్. ఏముంది టిఫిన్ మంచిగా ఇవాళ? టిఫిన్ మంచిగా బాగుందా? సో మా లగేజ్ వెనకాల పెట్టుకున్నాం. ఇట్లా పెట్టుకున్నాం. మాట వచ్చేసారు కదా. ఇదంతా కూడా మనకు పిఠాపురం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పిఠాపురం రైల్వే స్టేషన్ ఏరియాలకు వచ్చాం అనమాట. ఇదంతా పిఠాపురం రైల్వే స్టేషన్ ఏరియా. దీని పక్కనే పిఠాపురం రైల్వే స్టేషన్ ఉంటుంది. అందులో ఎక్స్పీరియన్స్ చెప్పండి. నాతో పోతే ఏంటంటే బాగా కాలినడక నింపుతా. నాతో నచ్చుకుంటే ఏంటంటే కాలినడక తిరిగేటోళ్ళు ఉంటేనే రావాలన్నమాట. ఇప్పుడు కాలినడక ఇస్తేనే మనం పోయే ప్రదేశాలు మనకు తెలుస్తాయి. మీకు ఈ లొకేషన్ ఇవన్నీ కాలినడక తిరిగినాయి. ఊరు కానీ వాడ లొకేషన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా అక్క నాతోని? ఇక వచ్చింది కుకుటేశ్వర స్వామి. జై కుకుటేశ్వర స్వామికి జై. కోనేరు చూడండి, కోనేరు అంతా వేస్తున్నారు చెప్తున్నారు. సో కుకుటేశ్వర స్వామి టెంపుల్, దత్తాత్రేయ స్వామి టెంపుల్, కాలభైరవ టెంపుల్, శక్తిపీఠం, పురోహితికా మాత శక్తిపీఠం. ఇది కదా కత్తిపూడి రైట్ పోతే లెఫ్ట్ పోతే దిగుమారు అట. ఇవి అక్కడ చూస్తారా ముందర పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఫ్లెక్సీలు అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మళ్ళీ నేషనల్ హైవేకి ఎక్కాము. ఇక్కడి నుంచి మేమైతే సామర్లకోట వెళ్తున్నాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి అన్నవరం వెళ్తాం అన్నమాట. రైట్ సైడ్ అన్నవరం దారి. ఇక ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే మండే వర్కింగ్ డే కదా, పబ్లిక్ అంతా తిరుగుతున్నారు. ఇంకా ఎట్లా ఉంది జర్నీ? విన్ను మంచిగా? జున్ను నీకు ఎట్లా ఉంది జర్నీ? ఆద్య నీకు ఎట్లా ఉంది జర్నీ? బాగుందా? మళ్ళీ వస్తావా? ఇక్కడి నుంచి మన ఆటో వాడద్దు. ఇక 10 కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాలి. 10 కిలోమీటర్లు నడవాలి. వస్తా కాదు వస్తా అనాలి. వస్తావా? వస్తా కాదు. విని చెప్తున్నాడు. నేను కొని ఏడుస్తారా మీరట? నో బాస్. సరే ఓకేనా? ఏడవరు. విన్ను గుడ్ బాయ్, జున్ను గుడ్ బాయ్. ఏడవరు. ఆల్వేస్ గుడ్ బాయ్స్. అంటే వాళ్ళు నాన్నతో ఉన్నప్పుడేమో కరెక్ట్ గా సిస్టమ్స్ అని పాటిస్తారు. మీరు మీతో ఉన్నప్పుడు మీరేం సిస్టమ్స్ పాటించారు కనుక అని చేస్తారు. కాదు, నేను రియల్ గా చెప్పాలా, వీడికి నాన్నతో మాత్రమే ఉండడం ఇష్టం. ఎవరు చేస్తే నాన్న కూడా తీసుకెళ్తాడు. ఎన్నిసార్లు తీసుకెళ్ళి నాన్న కదా, కొన్నిసార్లు తీసుకెళ్ళి నాన్న ఎప్పుడు తీసుకెళ్తే ఉంటాడు. ఇక మన మెయిన్ రోడ్ ఇట్లా లక్ష్మీ రోడ్కి వెళ్తే ఇది సామర్లకోట రైల్వే స్టేషన్ రోడ్. ఇక 9:15 సామర్లకోట రైల్వే స్టేషన్ లోకి వచ్చేసాం మేమైతే. ఇక్కడ చూసారు కదా, తెలుగులో సామర్లకోట, ఇంగ్లీష్ లో సామర్లకోట ఉంది, హిందీలో కూడా అదే ఉంది సామర్లకోట అని చెప్పేసి.
SAMEL KOTA. సో ప్రజెంట్ మా ట్రైన్ వచ్చి 10:30 ఉంది. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ అనమాట, సామర్లకోట్ టు వరంగల్. అందరు ఇప్పుడు ట్రైన్ జర్నీ చేయబోతున్నారు. ఇంకా అమ్మాయి ఆ టాబ్లెట్ వేసుకుంటుంది ఇక్కడ. సరే ట్రాఫిక్ అయితే బాగుంది అనమాట ఇక్కడ. ఈ రైల్వే స్టేషన్ ఎప్పుడు బిజీగా ఉంటుంది సామర్లకోట్ రైల్వే స్టేషన్. మా జున్నాని ఇప్పుడే నిద్ర వస్తుందట, ఎత్తుకోమంటున్నాడు. అవునా, ఈ ట్రైన్ ఎక్కి కూర్చుందాం. ఇంకా కరెక్ట్ గంట టైం ఉంది మనకి, గంట పావు టైం ఉంది వెళ్ళడానికి. రైల్వే స్టేషన్కి వెళ్ళి మన పొజిషన్ ఎక్కడనో కోచ్ ఎక్కడనో చూసుకొని బయలుదేరుతాం. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ బ్లాగ్స్. ఓకే, తారక్ చంద్ర కార్తీక్ అండి. ఓకేనా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. చేసుకున్నావా? నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావు నువ్వే? కార్తీక్ ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఓకే, చూడు ఇది మనకి సామాన్లు కూడా మా ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వస్తుంది మా ట్రైన్, స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. పదా ఏంది సరిపత్ అంతా అబద్ధం చెప్పిందా? ఎందుకు? ఎస్లేటర్ ఉన్నదా? నువ్వు అట ఏం అబద్ధం చెప్పినావు? ఏం అబద్ధం చెప్పినావు విన్నుకు? ఏంది ఎస్లేటర్ అన్నావా? ఎస్లేటర్ అబద్ధం చెప్పినావట. ఎస్లేటర్ లేదు, ఏం లేదు, సరిపత్ అన్న అబద్ధాలు చెప్పింది అంటాడు. ఓన్లీ లిఫ్టే ఉంది ఇక్కడ. పదండి, ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే మన బ్యాగ్ పెట్టినామా? చలో ప్రజే పదండి. రండి గెట్ ఇన్ సైడ్. కమాన్ పలండి, వెళ్ళండి, ఎక్కండి. జున్నేడి మాయమేండి జున్ను వెండి. కమాన్ గో గెట్ ఇన్ సైడ్. లిఫ్ట్ ఆగదు, నడవండి. అది 1 ప్రెస్ చేయండి. క్లోజ్ అయిపోయింది, మళ్ళీ అటు వస్తుంది. ఇప్పుడు అటు వస్తుంది. సో సామర్లకోటలో లిఫ్ట్ ఎక్కాము, అటు వస్తుంది, అంటే వస్తుంది 1 ఇంత టైం. ఇక్కడ ఎగ్జిట్ ఉంది. పదండి, అడిచేసింది, బయటకు వెళ్ళండి. మన బ్యాగ్ అన్నీ వచ్చినాయా? మర్చిపోయావన్నా? వచ్చినాయా? నీ లెక్క అయినా నేను ఒక్కనే లాస్ట్ వచ్చిందా? నన్ను వేసుకున్నాను. మళ్ళీ అంటే తిరుగుతారా? మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీకు 2, 3 సెకండ్ థర్డ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. మనకి దీని అవతలే భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. జున్ను విన్నాలు వీటితో ఆడుకుంటున్నారు. ఇక ఫుట్ఓవర్ బిట్స్. నన్ను వదిలిపెట్టావు, నన్ను వదిలిపెట్టు. మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలా? ఆగండి. సరే రండిదా. కమాన్ ఆల్ ఆఫ్ యూ గెట్ ఇన్ సైడ్. పదండి 0 పదండి, లోపల కదండి. అటు వస్తుంది 0. రెండుకి వస్తుంది. ఇప్పుడు ఇటు వస్తుంది, అటు వస్తుంది. ఈ సైడ్ ఓపెన్ అవుతుంది, ఈ సైడ్ ఓపెన్ అవుతుంది. మనం ఈ సైడ్ ఓపెన్ అవుతాం, ఈ సైడ్ ముందుకు అవుతారు. అటు ఇటు 0 వచ్చేసింది. అయ్యో అటే ఓపెన్ అయింది, 1 సైడ్ ఓపెన్ అయింది. ఇక్కడ సామర్లకోట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3కి వెళ్తున్నాము. మా ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఉంది. ఓకేనా పోతానా? సరేదా. సామర్లకోట్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 3 చూసారు కదా, సామర్లకోట్ జంక్షన్. సామర్లకోట తెలుగులో, ఇంగ్లీష్ లో మాత్రం సామర్లకోట్ ఉంది. చలో బాయ్ ఫ్రెండ్స్. మనకి సామర్లకోట రైల్వే స్టేషన్ పక్కనే చూసారు కదా, మనకి శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 1/2 కిలోమీటర్ దూరం అంటే లోపలికి టెంపుల్. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. చూసారు కదా, నేను ఇక్కడ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నాకు అనిపిస్తుంది అనమాట. రైల్వే స్టేషన్ దిగి ఇట్లా పట్టాలు దాటి వెళ్తే వెళ్ళిపోవచ్చు టెంపుల్ కి. శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం ఆర్చ్ ఎగ్జాక్ట్లీ మనకి సామర్లకోట రైల్వే స్టేషన్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట.